తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మెలకువతో ఉండుడు, ఏలైనా ఆ దినము ఆ గడియను మీరు ఎరుగరు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 13వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ప్రభువైన దేవుడు ఈనాటి వచనం ద్వారా ప్రతి భక్తుడిని భక్తురాలను జాగరూకులై మెలకువతో ఉండమంటున్నాడు. అనగా నిద్ర లేకుండా విశ్రాంతి లేకుండా జీవించండి అనడం లేదు, కానీ శ్రద్ధతో, చైతన్యముతో, చిత్తశుద్ధితో, సమయస్ఫూర్తితో సిద్ధంగా ఉండమంటున్నాడు. మందబుద్ధిని, సోమరితనాన్ని, అహంకారాన్ని, నిద్రపోతుతనాన్ని వేయడమంటున్నాడు. ఆధ్యాత్మికంగా విశ్వాసములో, నిరీక్షణతో ప్రభునిలో జీవించమంటున్నాడు. దైవభీతి, దైవభక్తిని కలిగి ఉండమంటున్నాడు. మెలకువగా ఉండడం వలన మనం వచ్చే ప్రతి అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని, ధన్యతను ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం. అలా కాకుండా సోమరులముగా ఉన్నట్లయితే ప్రతి అవకాశాన్ని కోల్పోతాం. చివరికి జీవితమే భారంగా తయారవచ్చు. ఆ దినము, ఆ గడియ అనగా దేవుని సమయం, క్రీస్తు ప్రభుని రెండవ రాకడ సమయం అని అర్థం. తాను మరలా సమస్తమును ప్రభునిలో ఐక్యమనొచ్చుటకు వేంచేయు కాలం. అది మానవులు పసిగట్టలేని ఆకస్మిక సమయం. ఎప్పుడొచ్చునో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ బాధ్యతతో జీవించాలి. విశ్వాసములో, దైవ భయంతో, దైవ భీతితో, దేవుని విజ్ఞతలో జీవించాలి. దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు వచ్చినప్పుడు మన సిద్ధపాటును చూసి సంతోషించి నమ్మక పాత్రులుగా మనలను తనతో తీసుకొని పోవాలి. అంతగా మనం సిద్ధపడుతూ మెలకువతో జీవించాలి. ప్రార్థించుదము. కృపతో నిండిన మా ప్రభువా, మా ఇహలోక జీవితంలో మందబుద్ధిని, సోమరితనాన్ని వీడి మెలకువతో, శ్రద్ధతో, భక్తి విశ్వాసములతో జీవిస్తూ మీ అమితమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకునే గొప్ప విజ్ఞతను, వివేకాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.